ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో ఉండడానికి చక్కటి శ్రేష్టకరమైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించడం బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు సమస్తమైనటువంటి మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరు అంత బాగున్నారా? రైట్, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదపటి పాలువక్షలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట విని గ్రహించి వాక్యదానంలో పాలువక్షలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాటను చదువుతా ఉన్నాను. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తనలోంచి కన్ను మూసుకుంది ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకుని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామమును స్తుతిస్తూ వాక్యాన్ని ధ్యానించే చక్కటి ధన్యత అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలను మీరు బలపరుస్తూ ఆత్మీయంగా దీవిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసే నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి ఈ వాక్య భాగం మనందరికీ కూడా తెలుసు, చాలా సందర్భాల్లో విన్నాం. ఈరోజు మరొకసారి ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. స్వార్థ అనేది మనందరికీ ప్రభు ఇచ్చినటువంటి బాధ్యత. సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ జనులందరికీ సువార్త ప్రకటించమని. ఏదైతే ప్రకటిస్తున్నామో సువార్త, ఆ సువార్తకు విధేయులు అవడం ద్వారానే క్రైస్తవ జీవితం అనేది ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరంభము నుండి అంతము వరకు కూడా క్రైస్తవ జీవితం అనేది ఒక విధేయతతో కూడిన జీవితం ఉంది. అందువల్ల అవిశ్వాసులుగా పిలువబడిన వారిని అవిధేయత పిల్లలు అని పిలువబడ్డారు. నిస్సందేహంగా దేవునికి విధేయత చూపించడం అనేది చాలా క్లిష్టమైందే, కానీ అది అయిష్టతతో కూడినటువంటి బానిసత్వం ఏమాత్రం కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు తన తొలి దినాల్లో, తన తొలి ప్రసంగాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. వీళ్ళ ఆయనకు అతి ప్రియుడైన శిష్యుడు యోహాను తన 6 దశాబ్దాల క్రైస్తవ జీవిత అంతంలో దీనికి ప్రతిస్పందించి దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు అని సాక్ష్యమిస్తూ ఆమేన్ అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుడు తనకు విధేయులైన వారికి వాగ్దానము ఏదైతే చేశాడో అది భవిష్యత్తు బహుమానాలను గురించి ఆలోచిస్తే కనుక విధేయత చూపించడం అనేది చాలా సులభమైపోతుంది. దేవుని ప్రజలకు విశ్రాంతి అనేది నిలిచి ఉందని సన్నదులు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా ఇది నేను అంటాను, మనలో ఎవ్వరు కూడా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైన స్థలం. పిల్లల విధేయత ప్రస్తుతం ఒక పెనుగులాట కావచ్చేమో, కానీ నిత్యత్వములు అది అంతమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించినటువంటి ప్రకారంగా మనము పరలోక విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు మన పనుల నుండి, పెనుగులాట మరియు ప్రయాసల నుండి విడుదల పొందుతాం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. వేల కొలది దినములు మనము భూమి మీద ఆయన ఎదుటి విధేయులుగా నడుచుకోవడానికి ఆ చేసినటువంటి ప్రయత్నములన్నిటికీ కూడా దేవుని వాస్తవ సన్నిధిలో ఒకనాటి విశ్రాంతి సరిపడినంత విలువను చేకూరుస్తున్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా. వీళ్ళ యేసుక్రీస్తు ప్రభువు తన కొండ మీద ప్రసంగంలో 2 కట్టడల గురించి ఉపదేశించాడు. ఒకటి బండ మీద బుద్ధిమాని చేత కట్టబడింది, మరొకటి ఇసుక మీద బుద్ధిహీనం చేత కట్టబడింది. బుద్ధిమంతుడు ఏం చేశాడు? బండ మీద కట్టాడు. ఈ బుద్ధిమంతుడు ఎవడనంటే దేవుడు తన వాక్యములు ఏదైతే బయలుపరిచాడో తన చిత్తాన్ని, ఆ చిత్తానికి విధేయుడిగా జీవించినవాడు కట్టినవాడు, బండి మీద కట్టినవాడు. అతని ఇల్లు ఏమండి ఆ సకల తుఫానులను వరదలు ఎదుర్కొని నిలబడింది. అయితే
అవిధేయుడైన వ్యక్తి కట్టిన ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. నమోదు చేయబడినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క సుదీర్ఘ సందేశము ముగింపు ఈ ఉపమానమై ఉంది. గమనించాలి, ఇది అవిధేయత కాకూడదు అనడానికి ఒక హెచ్చరిక, అవిధేయులుగా మారకూడదు అనడానికి హెచ్చరికలు. విధేయత చూపించడానికి ఒక ప్రేరణగా ఉంది. ఏమండి, మరణము తర్వాత జీవితం ఉంది అని మనము నమ్మితే, మరణానికి ముందు దేవునిలో ఏమండి మరణానికి ముందు జీవితంలో దేవునికి విధేయత చూపించడం మనము తప్పక ఇష్టపడాలి. ఈ లోక మార్గాన్ని ఎంపిక చేసుకుంటే తక్షణ లాభం కొంత ఉంటుందేమో, కానీ అంత్య బహుమానములు అనేవి మాత్రము దేవుని వాక్య సూత్రాలను అంటిపెట్టుకుని జీవించే వరకు మాత్రమే చెందుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాత్రమైన నుండి ఒక వాగ్దానము విధేయతకు గొప్ప ప్రేరణగా ఇచ్చేది ఉంది. ద్వితీయోపదేశకాండము 28:14 నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిడలా యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. నువ్వు పైవాడు ఉంటావు కానీ క్రిందివాడు ఉండవు. కనుక బండవలె దిట్టంగా చుట్టూ అలలు బాదిన, బండవలె దిట్టముగా చుట్టూ శ్రమలు వాలిన, అయినను నేను ఆయననే అనంతముగానే ఆ బండను హత్తుకుంటాను, పరిశుద్ధులైన యేసులు అని చెప్పి ఒక చక్కటి తీర్మానం మనం చేసుకోవాలి. కనుక ఈరోజు మన జీవితాలు ఎక్కడ కట్టుబడుతున్నాయి? బండ మీద కట్టుబడుతున్నాయా? ఇసుక మీద కట్టుబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు మన కొరకు శ్రేష్టమైనటువంటి తలాంతులు ఏర్పాటు చేశాడు, చాలా విలువైన వాటిని ఏర్పాటు చేశాడు. సిద్ధపరిచినవి ఏవైతే ఉన్నాయో అవి మన కంటికి కనపడవండి. కనుక ఆ విలువైన శ్రేష్టమైనటువంటి నిధి ఏదైతే ఉందో అది సొంతం చేసుకోవాలంటే మన జీవితాల్లో క్రీస్తుని బండ మీద కట్టుకోవాలి, ముందుకు కొనసాగాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వినగలిగే అవకాశం మాకు ఇచ్చిన నీకు స్తోత్రాలు. నిజమే, బండ మీద కట్టబడిన బుద్ధిమంతుడు, ఇసుక మీద కట్టినవాడు బుద్ధిహీనుడని ఈ రెండు విషయాలలో మా జీవితాల్లో దేనిని పోలి నేను సరి చేసుకునే ఒక చక్కటి శ్రేష్టమైన మాట ఈ ఉదయకాల సమయం విన్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ఆ విని దాని హృదయంలోనికి ఆహ్వానించి హత్తుకొని ముందుకెళ్ళి కృపద ఇచ్చింది. ఘనత మహిమ ప్రభావం మీరు పొందండి. యేసయ్య ఉన్నతమైన నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమెన్.